హలో వివర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి, న్యూమరాలజిస్ట్. సో మనం ఇంతవరకు ఎన్నో రకాల సెలబ్రిటీస్ యొక్క పాజిటివ్ సైడ్ లైఫ్ని చూసుకుంటూ వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి ఒక ప్రదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ప్రదేశం. కానీ కొన్ని నాళ్ళుగా దాన్ని చూడకపోవడం వల్ల అది అలా మరుగున పడిపోయింది. ఇప్పుడు దానికి మళ్ళీ ఆ యొక్క వైభవం రాబోతుందా లేదా మనం తెలుసుకుంటాం. అదే మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని చేస్తూ 3 ఏప్రిల్ 2026 బిల్ పాస్ అయింది పార్లమెంట్లో. ఒక రాజధానికి ఉండాల్సినటువంటి లక్షణాలు అమరావతికి ఉన్నాయా, లేకుంటే అమరావతిలో ఆ యొక్క వైబ్ ఉందా అనేది చూద్దాం. అమరావతిలో నిజానికి ఎందుకంటే ఏ ప్రదేశమైనా కొన్ని అంటే భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా కొన్ని వాస్తు పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా సంఖ్యా సంబంధమైనటువంటి ఆ యొక్క బలం ఆ యొక్క పేరులో ఉందా, ఇవన్నీ చూస్తే మనకి కొన్ని ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాలు తీసుకుంటే, ఫేమస్ ఉన్నటువంటి నగరాలు ప్రతిదీ కూడా సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఒక అంటే సింధు సివిలైజేషన్ అనేది ఒక సింధు నది పక్కన పుట్టినటువంటిది. అంటే ఏ నాగరికత కూడా ఒక నది పక్కనే పుడుతుంది. హైదరాబాద్ తీసుకుంటే మూసీ నది పక్కన, అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ చూడకండి. అంటే ద బిగినింగ్ ఆఫ్ హైదరాబాద్ అంటే వాస్తు ప్రకారంగా ఆ యొక్క గోల్కొండ నిర్మించడం, చార్మినార్ నిర్మించడం, ఇవన్నీ కూడా అంటే ఒక నదికి పక్క. అంటే హైదరాబాద్కి మూసీ నది ఎక్కడ ఉంటుంది? తూర్పున ఉంటుంది. నార్త్ ప్రవహిస్తూ చివరికి తూర్పు ముఖంగా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో వికారాబాద్ అడవుల్లో పుట్టినటువంటి మూసి ఈసీ అలా వెళ్ళిపోయి తూర్పు ప్రవహిస్తూ కృష్ణానదిలో కలిసిపోతుంది లాస్ట్. అంటే ఒక నది ఎటువైపు ఉంటే ఆ యొక్క ప్రదేశం అంటే ప్రఖ్యాతి గాంచుతుంది అనేది మీకు చెప్పడానికి వచ్చాను నేను. అంటే హైదరాబాద్ అంత ఫేమస్ కావడానికి సరే రాజకీయ నాయకులు చెప్తారు, కానీ ఆ యొక్క వాస్తు బాగుండకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏం చేయలేడు. దానికి మూసీ నది అనేది ఏంటంటే హైదరాబాద్కి నార్త్ ప్రవహిస్తూ చివరికి ఈస్ట్ టర్న్ అయిపోయి, అంటే నార్త్ ప్రవహిస్తూ ఈస్ట్ టర్న్ అయ్యి మనకు కృష్ణాలో కలుస్తుంది. ఆ విధంగా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి హైదరాబాదు అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ప్రతి నగరం కూడా ఎక్కడైతే ఒక నది వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ యొక్క ఆ యొక్క ప్రదేశం తప్పకుండా అద్భుతాలు సృష్టిస్తుంది. అదేవిధంగా ఢిల్లీ యమునా నది కూడా, అంటే ఢిల్లీ యమునా నది తీరాన్ని ఉంది కాబట్టి ఢిల్లీ ఎంత ప్రఖ్యాతి గాంచింది అని మీకు అందరికీ తెలుసు. సో చెన్నై మహానగరానికి సముద్రం ఏ వైపు ఉంది చూడండి, మీరు తెలుస్తుంది. ముంబైకి సముద్రం ఎటువైపు ఉందో చూడండి, తెలుస్తుంది. అంటే ఈ విధంగా ఇప్పుడైతే ఈ యొక్క జలపాతాలు కానీ నీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రదేశాలు ఎప్పుడైతే నార్త్ కానీ లేదా ఈస్ట్ కానీ ఉన్నప్పుడు ఆ ప్రదేశాలకి ప్రఖ్యాతి గాంచుతుంది. అంటే ఆ ప్రదేశాలు అద్భుతమైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ విధంగా మనం తీసుకుంటే అమరావతికి కృష్ణానది ఎటువైపు ఉంది చూద్దాం మనం. ముఖ్యంగా అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక దగ్గర అంటాడు, ఇతను ఒక దగ్గర అంటాడు. అదంతా ఒక రాజధాని అనేది ఒక దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉమ్మడిగా ఉంటే ఆ యొక్క ఆనందమే వేరు కదా. సరే ఇప్పుడున్నటువంటి మోడర్న్ జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి, వేరే విషయం కాదనట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు, అంటే వ్యాపారంగా ఎక్కడ దేశాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అంటే ఉమ్మడి కుటుంబం బాగుందంటారు కదా. సో ఆ విధంగా చూస్తే మనకి ఒక రాజధాని అనేది ఒకే నగరంలో ఉంటే బాగుంటుంది. అంటే హైకోర్టు ఒక దగ్గర, ఇంకో అడ్మినిస్ట్రేషన్ ఒక దగ్గర, సాఫ్ట్వేర్ అలా ఆ విధంగా కాకుండా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీసెంట్రలైజేషన్ ఓకే, కానీ దాని అన్నింటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఒకే దగ్గర ఉండాలి. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అమరావతికి కృష్ణానది ఉత్తరాన ఉంటుందండి. చూడండి, మీరు కావాలంటే ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరన్నా ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు చూస్తే ఉత్తరాన ఉంటుంది, ఈస్ట్కి సంథింగ్ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతంలో ఈ యొక్క నది ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఉంటే ఇంకా అదృష్టం. అంటే అమరావతి అనుకోకుండా రాజధాని కావడానికి కారణం కూడా ఆ నది అని చెప్పొచ్చు మనం. అంతవరకు కూడా ఎవరు పట్టించుకున్నటువంటి అమరావతి ఉంది అక్కడ, ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉంది అని ఎవరికి తెలియదు. అందరికీ గుంటూరు, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతి తెలుసు, కానీ అమరావతి ఉందనేది అమరావతి రాజధానిగా ప్రకటించేంత వరకు ఎవరికి తెలియదు.
అంటే ఆ వైబ్ వస్తుంది దానికి. అంటే ఎప్పుడైతే ఆ యొక్క ప్రదేశం వాస్తు ప్రకారంగా ఉంటుందో, ఎప్పుడో ఎవరో ఒకరు తప్పకుండా అక్కడికొచ్చి ఆ ప్రదేశాన్ని డెవలప్ చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క తరంలో రావడం జరిగింది. ఫస్ట్ టైమ్ సీఎంగా ఉన్నప్పుడు. సెకండ్ టైమ్ సీఎంగా వైఎస్ జగన్ గారు ఉన్నారు. సో, ఆయనకి వేరే ప్లాన్స్ అంటే ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్‌కి వాళ్ళ యొక్క మైండ్‌ని బట్టి వాళ్ళు పని చేస్తారు అంతే. ఇప్పుడు ట్రంప్ చూడండి. ట్రంప్ తన మైండ్‌ని బట్టి తను పని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరైనా తనకు అదృష్టం ఉంటే సీఎం అవుతారు. కానీ మైండ్ సెట్ అనేది కూడా అద్భుతంగా ఉండాల్సిన ఒక అవసరం ఉంటుంది. సో, ఆ విధంగా తన మైండ్ సెట్ ప్రకారంగా తను ఆలోచించాడు. డిసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అని. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం రైట్ అని చెప్పొచ్చు. అంటే వాస్తు ప్రకారంగా తీసుకుంటే ఇది తప్పకుండా కృష్ణా నది అనేది అమరావతి అంటే అమరావతికి ఉత్తరాన ఉంటుంది కాబట్టి 100% ఈ యొక్క నగరం ఒక మహానగరంగా, విశ్వనగరంగా వెలుగుతుంది తప్పకుండా. మరి దానికి న్యూమరాలజీకి సంబంధం ఏంటి సార్ అనొచ్చు మీరు. మీరు న్యూమరాలజీ చెప్తున్నారు, మళ్ళీ వాస్తు అంటున్నారంటే చెప్తున్నాను వినండి. న్యూమరాలజీ ప్రకారంగా AMARAVATHI అని అని రాస్తే అమరావతిలో 8 వైబ్ వస్తుంది. 8 వైబ్ వస్తుంది. అంటే ఈ 8 వైబ్ ఇప్పుడు అమెరికా అని చెప్పిన కదా! అమెరికా ఎలా ఉంది ఇప్పుడు అమెరికా అనగానే అలా 8 వైబ్ వస్తుంది. అంటే టెక్నాలజీకి హబ్ లాగా ఉంటుందన్నట్టు. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలని శాసిస్తున్నటువంటి నగరాల్లో అమెరికా అంటారు గానీ, సరే ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే 8 ఉందక్కడ. అంటే ఎన్నో రోజులుగా ఉన్నప్పటికీ సడెన్‌గా ఏదో ఒక చేంజెస్ రావచ్చు. కానీ అదే టీహెచ్ఐ అంటే లాస్ట్ 3 లెటర్స్‌లో అమరావతిలో టీహెచ్ఐ కాకుండా ఓన్లీ టీఐ రాస్తే టీఐతో అంటే ఇప్పుడు గస్టెడ్ ఫ్యూచర్‌లో ఎక్కడ ఏదైనా గానీ ఈ స్పెల్లింగ్ అంటే AMARAVATI అని రాసినప్పుడు 21లోకి వస్తుంది. అంటే ఇండియా నంబర్ వస్తుంది. అంటే ఇండియా అంటే కూడా 3 నంబర్‌లో ఉంటది. అందుకనే గొప్ప గొప్ప మేధావులు, సైంటిస్టులు, గొప్ప గొప్ప ఋషులు, మునులు ఎంతోమంది మన యొక్క చరిత్రకారులు ఎంతోమంది ఉన్నారు మనకి. సో, ఆ విధంగా అమరావతిలో గూడా హెచ్ లేకుండా టీఐ అని గజెట్‌లో ఈ నేమ్‌ని ఇప్పుడు ఎట్లా గవర్నమెంటు వాళ్ళ ఎవరైనా చేయొచ్చు కాబట్టి, సో, ఈ పేరుని AMARAVATI లాగా మొత్తం సర్క్యులేట్ చేస్తే అమరావతికి తిరుగుండదు. అది ఒక అద్భుతమైనటువంటి వితిన్ ఒక 10-20 ఇయర్స్‌లో అమరావతి ఒక వరల్డ్ ఫేమస్ నగరంగా మారడంలో సందేహం లేదు. అంటే అది అన్నట్టు. సో, అమరావతిలో అమెరికాకు ఉన్నటువంటి వైబు టీహెచ్ఐ రాస్తే 26 వస్తుంది. 8 వస్తుంది. అమెరికా యొక్క వైబ్ అదే. సో, చెప్పాను కదా! అమెరికా మొండితనం ఎక్కువగా ఉంటది. అది ఇరాన్‌కి 9 నంబర్‌లో ఉంది కాబట్టి వాళ్ళకేముంటుంది అగ్రెసివ్‌నెస్ ఎక్కువుంటుంది. అంటే చాలా దూకుడుతనం, చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి 2 కూడా పోరాడుతున్నాయి కాబట్టి అక్కడ ముందుగా ఎవరెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాల్సింది తప్పదు. అది ఎక్కడ అనేది చూడాలి. ఎక్కడ ఎండ్ అయితదని. సో, ఆ విధంగా అమరావతికి కూడా 8 అనే నంబర్ వస్తుంది. సో, టెక్నాలజికల్‌గా కొంచెం ముందుకెళ్ళినప్పటికీ ఏమైనా సమస్యలు ఇప్పుడు ఎందుకంటే కృష్ణా నది అనేది అక్కడ ఉంది కాబట్టి ఏమైనా విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని గురువు నంబర్ అయినటువంటి 3 వస్తుంది. అంటే హెచ్1 మనం 3 లెటర్స్‌లో అమరావతిలో లాస్ట్ 3 లెటర్స్‌లో హెచ్1 రిమూవ్ చేస్తే అది గురు నంబర్‌లోకి వస్తుంది కాబట్టి సో, గురు నంబర్ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి అమరావతి AMARAVATI అని రాస్తే బావుంటుంది. సో, ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి రాజధాని ఉండాలని, ఆ రాజధాని ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ఒక హైదరాబాద్‌కి ఏ విధంగా అయితే ఎన్నో రాష్ట్రాల వ్యక్తులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో, అదేవిధంగా అమరావతి మహానగరానికి కూడా ఒక మహానగరంగా మారాలని, దేశం నలుమూలల నుంచి కూడా అందరూ రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.